హౌ టు మేక్ సినిమాటిక్ వీడియోస్ లో ఈ రోజు టాపిక్ లైటింగ్ అనగానే మన అందరికి గుర్తొచ్చేది కీ లైట్, బ్యాక్ లైట్, ఫిల్ లైట్, ఇలా చాలా లైటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే మన అందరి దగ్గర అంత లైటింగ్ సెటప్ ఉంటుంది, కాబట్టి మన అందరి దగ్గర ఉండే లైట్ గురించే మాట్లాడుకుందాం. అదే నేచురల్ సన్ లైట్. మనం నేచురల్ లైట్ ని యూజ్ చేసి కూడా మన వీడియోస్ ని సినిమాటిక్ గా చూపించవచ్చు. బట్ దానికి మనం సన్ లైట్ ని కంట్రోల్ చేయాలి. కానీ ఎలా? మనం ఈ సన్ లైట్ ని కంట్రోల్ చేయాలి అంటే మన కెమెరాలో ఉండే సెట్టింగ్స్ లైక్ ISO, aperture అండ్ వైట్ బ్యాలెన్స్ ని యూజ్ చేసి కూడా మనం సన్ లైట్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ సన్ మరీ ఎక్కువ ఉంటే ND ఫిల్టర్స్ ని యూజ్ చేసి కూడా మనం లైట్ ని కంట్రోల్ చేయొచ్చు. బట్ సన్ లైట్ అనేది అప్పుడప్పుడు మన కంట్రోల్లో ఉండదు, కాబట్టి మనం దాన్ని బట్టి షూట్ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సాఫ్ట్ లైటింగ్ కావాలి అంటే క్లౌడీ టైమ్ లో షూట్ చేయొచ్చు, లేదా రిఫ్లెక్టర్స్ వాడి సన్ లైట్ ని కట్ చేయొచ్చు. అలాగే వార్మ్ టోన్స్ కావాలి అంటే సన్ రైజ్, సన్సెట్స్ లాంటి గోల్డెన్ అవర్ లో షూట్ చేయొచ్చు. అండ్ మనం విండోస్ లో షూట్ చేయాలి అంటే సబ్జెక్ట్ ని విండోస్ దగ్గర పెట్టి షూట్ చేయొచ్చు. అండ్ ఈ నేచురల్ లైట్ ని ఎలా యూజ్ చేయాలనేది మీ క్రియేటివిటీ బట్టే ఉంటుంది. మనం ప్రాపర్ ఎక్స్పోజర్, వైట్ బ్యాలెన్స్ అండ్ ఫ్రేమింగ్ ని యూజ్ చేస్తే నేచురల్ సన్ లైట్ లో కూడా మన వీడియోస్ చాలా సినిమాటిక్ గా ఉంటాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.